హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో మటన్ ఫ్రై అనేది చూపిస్తున్నానండి. నేను చెప్పిన విధంగా ఇలా మటన్ ఫ్రై చేసుకున్నారు అంటే ఇది రైస్లోకి కాకుండా ఒట్టిగానే తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది మటన్ ఫ్రై అనేది. ఇది మనకి రైస్లోకి దీనికి కాంబినేషన్గా పప్పుచారు కానీ సాంబార్లోకి కానీ చాలా బాగుంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాము. ముందుగా స్టవ్ పైన కడాయి అనేది పెట్టుకొని అది స్టవ్ ఆన్ చేసేసి దాంట్లోకి మనకి ఫ్రైకి సరిపడా ఒక 3 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అనేది కాస్త హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు అనేవి వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలతోనే మనకి కర్రీలోకి కాస్త మరీ డ్రైగా ఫ్రై కాకుండా కాస్త వెట్గా ఉంటుంది. సో ఈ ఉల్లిపాయ ముక్కలతోనే టేస్ట్ అనేది వస్తుంది. ఇవి కాస్త వేగిన తర్వాత దీంట్లోకి కాస్త కరివేపాకు అనేది వేసి ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లోకి కొంచెం పసుపు, అలాగే జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ పోపు అనేది బాగా వేగాలి. ఇది బాగా వేగిన తర్వాత దీంట్లోకి నేను ఇక్కడ మటన్ ఉడికించే క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయిందండి. కుక్కర్లోకి నేను ఇక్కడ 1/2 kg వరకు బోన్లెస్ మటన్ అనేది తీసుకున్నాను. అది తీసుకొని దాంట్లో వాటర్ అనేవి యాడ్ చేసి ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. ఉడికించుకున్నాక అది చల్లార్చినాక మూత తీసేసి వాటర్తో సహా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలపాలి అండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ వాటర్ అనేది మొత్తం ఎగిరిపోయేంత వరకు దాన్ని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత దీంట్లోకి మన టేస్ట్కి తగినంత ఉప్పు, కారం, గరం మసాలా అనేది వేసేసుకొని ఈ ఉన్న వాటర్ కూడా మొత్తం ఎగిరిపోయేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఆ మిగిలిన వాటర్ అంతా కూడా వేయేంత వరకు అది కుక్ అయిన తర్వాత ఆయిల్ అనేది కాస్త పైకి తేలుతుంది. అలా అయితే మనకి అది కుక్ అయినట్టు కనిపిస్తుంది. ఒకసారి చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడున్న ఈ వాటర్ కూడా మొత్తం డ్రై అయిపోతుందండి. ఆ విధంగా మొత్తం డ్రై అయిన తర్వాత దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అనేది వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకొని అది కొంచెం ఇంకాస్త డ్రై అయ్యేంత వరకు స్టవ్ మీద అలా ఒక 2 మినిట్స్ అనేది ఉంచితే ఇంకాస్త డ్రై అయిపోతుందండి. అంతేనండి, మన టేస్టీ ఈజీ అండ్ మటన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్ అనేది మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.